హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేతారెడ్డి టాక్స్. మీకు గన నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బోట్ నెక్లో బ్లౌజ్ డిజైన్స్ చెప్పబోతున్నాను. ఇందులో ఎగ్ షేప్ డిజైన్ చెప్తున్నాను. 3.5 ఫస్ట్ షోల్డర్ తీసుకోవాలి. దాని కింద కూడా 3.5 తీసుకోవాలి. ఇటు సైడ్కి కూడా 3.5 సేమ్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆ డాట్ని ఈ కింద డాట్ని అన్నీ కలిపి ఒక స్క్వేర్ షేప్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఇటు ఒక 1 ఇంచు నెక్కు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక డాట్ తీసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇక చేత్తోనైనా గీసుకోవచ్చు, లేదంటే కరువు స్కేల్ యూజ్ చేసైనా కూడా ఒక డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్ దగ్గర నుంచి కిందకి డౌన్ 1 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు కింద, పైన కూడా 1.5 ఇంచు తీసుకోవాలి. నాకు సైజ్ బ్లౌజ్లో వచ్చేసి 4 ఇంచెస్ మిడిల్లో గ్యాప్ వచ్చింది. నేను అదే తీసుకున్నాను. ఆ రెండిటికి స్క్వేర్ షేప్ బాక్స్ గీసుకున్నాను. ఆ రెండిటి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఎంత వచ్చిందో కొలుసుకొని, నాకైతే 4 ఇంచెస్ వచ్చింది. నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని అటు ఎగ్ షేప్లో వచ్చేలాగా నేను చేత్తోనే మార్కింగ్ చేసుకున్నాను. వీలైతే మీరు కర్వ్ స్కేల్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నాకు ఈజీ అనిపించింది కాబట్టి నేను చేత్తోనే మార్కింగ్ చేశాను. వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసిందని కట్ చేసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే. తర్వాత లైనింగ్ ఎక్స్ట్రా తీసుకొని 1 ఇంచు సేమ్ అలాగే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత కుట్టే విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ వేసుకోవాలి, తర్వాత మెయిన్ క్లాత్ వేసుకోవాలి, దానిపైన లైనింగ్ వేసుకోవాలి, దాని తర్వాత స్ట్రిప్ పేపర్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా అటు ఇటు పిన్నులు కూడా పెట్టుకోవాలి. స్టార్టింగ్ అది జారకుండా ఉంటుంది కాబట్టి. తర్వాత దాని వీడియోలో చూపించేలాగా సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలి. ఇటు సైడ్కి మూలకు వచ్చినప్పుడు సూది దాంట్లో దింపి ఆపి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆ మూలలు ఉన్నప్పుడు సూది లోపలికే ఉండాలి. సూది దింపడం వల్ల నీట్గా వస్తుంది ఫినిషింగ్. అందుకనేసి సూది లోపలే ఉండాలి, లేకపోతే షేప్ కరెక్ట్గా రాదు. అది అయిపోయిన తర్వాత నీట్గా మొత్తం వీడియోలో చూపించేలాగా అంతా కుట్టుకోవాలి. కుట్టిన దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, కుట్టు బాగా వచ్చిందా లేదా అనేసి. తర్వాత దాన్ని వీడియోలో చూపించేలాగా చిన్న చిన్న డాట్ లాగా కట్ చేసుకోవాలి, కచ్చికలాగా. మొత్తం మూలలు అయితే నీట్గా కట్ చేసుకోవాలి. అట్లా అనేసి కుట్టును కట్ చేయొద్దు, ఓన్లీ క్లాత్నే కట్ చేయాలి. కుట్టును కట్ చేస్తే మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాని షేప్ నీట్గా వచ్చేలాగా అట్లే కట్ చేసుకుంటూ రావాలి. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్. లోపల క్లాత్ కూడా ముడతలు లేకుండా నీట్గా వస్తాయి రివర్స్ తీసినప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూపించేలాగా సేమ్ అలాగే ఉల్టా తీసుకోవాలి క్లాత్ ఒక ఫింగర్ సాయంతో. అలా చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. దాని తర్వాత పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టేసేటప్పుడు ఎడ్జ్కి వచ్చినప్పుడు షేప్ దగ్గర అట్లా సూదితో కొంచెం లాగితే లైనింగ్ని బయటకు నీట్గా వస్తుంది ఫినిషింగ్. దానివల్ల ఏంటంటే లోపల క్లాత్ ఏమన్నా ఉన్నా కూడా నీట్గా వస్తుంది. క్లాత్ అనేది షేప్ కూడా నీట్గా కూర్చుంటుంది అప్పుడు. దానిపైనుండి అలాగే చూసుకుంటూ మొత్తం కుట్టేసుకుంటూ రావాలి. పైనుంచి మొత్తం అలాగే కుట్టు మొత్తం వేయాలి. అంతా ఎడ్జ్కి వచ్చినప్పుడు సూది కంపల్సరీ దింపుకుంటూ పైనుండి చూసుకుంటూ ఖచ్చితంగా కుట్టు అనేది నీట్గా వేయాలి. ఇప్పుడు చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది ఫినిషింగ్. దాని తర్వాత లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని బక్రంకి అది స్ట్రిప్ పేపర్కి పెట్టి దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ ఇచ్చి బయటికి కనిపించుకోకుండా ఫినిషింగ్ ఇవ్వాలి. అది వచ్చేసి హెమ్మింగ్ వేసుకోవాలి. తర్వాత మొత్తం నీట్గా అలాగే కుట్టుకుంటూ రావాలి. ఎక్కడే కానీ ఫోల్డింగ్ నీట్గా వచ్చేలాగా, ఎక్కడ ముడత రాకుండా, అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నేను నెక్స్ట్ ఇదే బ్లౌజ్కి బుట్ట చేతులు 2 ఫిల్స్ వచ్చేలాగా, పొడవు వచ్చేసి 7 ఇంచెస్, ఇట్లా పొడవు లెంత్లోనే 2 ఇంచెస్ ఇట్లా తీసుకోవాలి. పైన 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక లైన్ వేసుకోవాలి దానికి 2 ఇంచెస్కి, పైన 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్కి. తర్వాత హ్యాండ్ లెంత్ చూసుకొని మార్కింగ్ చేసుకొని దాన్ని బట్టి తర్వాత హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఖర్చులేకి మన నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్ కింద పెట్టి పైన మెయిన్ క్లాత్ పెట్టేసి లూజ్ కుట్టు పెట్టేసి దాన్ని పైన లైనింగ్ క్లాత్ను ఆ క్లాత్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లోకి పెట్టుకొని ఒక డాట్ వేసుకొని పైనకి కిందికి సేమ్ ఒక లైన్ అట్లా మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్లో డాట్ పెట్టుకున్న తర్వాత నుంచి 1 ఇంచు ఇటు 1 ఇంచు అటు అట్లా 2 ఇంచెస్కి 1 ఇంచెస్కి అట్లా లైన్ వేసుకోవాలి. కింద ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే పైన కూడా పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి అలాగే.
మార్కింగ్ చేసుకున్న దాని కింద వైపున 1 ఇంచ్ దగ్గర మిడిల్‌లో ఒక ఫిల్ ఇలా పెట్టుకోవాలి. ఒకటి ఆపోజిట్ పెట్టుకోవాలి. రెండిటిని పట్టుకొని ఒక స్టిచ్ ఏసుకోవాలి. తర్వాత ఇంకొకటి 1 ఇంచ్ అలాగే ఉంది గదా! ఆ నెస్ట్ కూర్చుని, ఈ నెస్ట్ కూర్చుని నాలుగిటిని కలిపి ఒక లైన్‌లాగా మొత్తం కింద ఎలా కుట్టామో సేమ్ అలాగే పైన గూడా స్టిచ్ చేసుకోవాలి. పైన గూడా సేమ్ అలాగే కుచ్చులు పెట్టుకొని అటు ఇటు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి కుచ్చులు బాగొచ్చాయా లేదా అనేసి. తర్వాత ఒక 1 ఇంచ్ పీస్ తీసుకోవాలి. ఇంచ్ బార్డర్ కోసం కింద పీస్ తీసుకోవాలి. దాన్ని ఇట్లా పైన వీడియోలో చూపించేలాగా పైన పెట్టుకొని స్ట్రెయిట్‌గా ఒక కుట్టేసుకోవాలి. మొత్తం అలాగే కింది వరకి అది ఎక్స్ట్రా వచ్చిన బట్టని కట్ చేసుకోవాలి. దాన్ని ఇట్లా వీడియోలో చూపించేలాగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకోవాలి స్ట్రెయిట్‌గా. మొత్తం అలాగే స్ట్రెయిట్‌గా ఏసుకోవాలి కుట్టు. అప్పుడు నీట్‌గా వస్తది బార్డరు. లోపల క్లాత్ గూడా బయటికి ఎక్కడ గూడా కనిపించదు. ఫిల్స్ గూడా నీట్‌గా వస్తాయి అప్పుడు. సేమ్ ఇప్పుడు అలాగే 2 హ్యాండ్స్ గూడా కుట్టుకోవాలి. ఈజీ వేలో డోరీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూపించేలాగా క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. తర్వాత సింగిల్ పాదం పెట్టుకోవాలి. పైపింగ్ థ్రెడ్ ఉంటది గదా! అది తీసుకోవాలి. చిన్న విధంగా వీడియోలో చూపించంగా కొంచెం పైన క్లాత్ వదులుకొని ఆ పైన కొంచెం పైపింగ్ థ్రెడ్ కనిపించేలా పెట్టుకొని ఒక డాట్ వేసుకోవాలి. దాన్ని రఫ్ చేసుకోవాలి నీట్‌గా. రఫ్ చేసుకున్న దాన్ని బయటికి తీసి పైనుంచి మళ్ళీ అటు సైడ్‌కి మనం సింగిల్ పాదం పెట్టాం కదా! అటు సైడ్‌కి అటు నుంచి కుట్టుకుంటూ రావాలి. ఎక్కడే గానీ కుట్టు కింద పైపింగ్ థ్రెడ్ పడకూడదు. నీట్‌గా ఫినిషింగ్ రావాలి. అక్కడ వీడియోలో చూపించేలాగా పైన క్లాత్ అట్లా పట్టుకుంటే నీట్‌గా వస్తది ఫినిషింగ్. బయటికి అలాగే కుట్టుకుంటూ వచ్చేసి కట్ చేసుకోవాలి. అట్లనే పైపింగ్ థ్రెడ్ కట్ చేయొద్దు. ఓన్లీ క్లాత్ కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే లోపలికి పోగకుండా కట్ చేసుకోవాలి. ఆ పోగులన్నీ పోతే ఫినిషింగ్ నీట్‌గా వస్తది. సన్నగా గూడా వస్తది పైపింగ్ థ్రెడ్. ఇప్పుడు చూడండి ఎంత సన్నగైనా వస్తది. దీన్ని ఇప్పుడు ఎలా తీయాలంటే అక్కడ వీడియోలో చూపించేలాగా అక్కడ ఒకటి పట్టుకోవాలి. ఇట్లా లాస్ట్‌కి ఉంది గదా! ఆ థ్రెడ్‌ని ఇట్లా కొంచెం గుంజినట్లయితే కనిపిస్తది. అప్పుడు మనకు ఒక గ్రిప్ వస్తది. ఆ గ్రిప్‌ని పట్టుకున్నామంటే ఆటోమేటిక్‌గా క్లాత్ అనేది కొంచెం మూవ్ అయితది. ఆ మూవ్ అయిందని ఇట్లా లాక్కుంటా మెల్లమెల్లగా లాగుతూ వస్తే అక్కడి నుండి బయటికొస్తది. చూడండి కనిపిస్తుంది గదా! వీడియోలో అలాగా. అది వస్తూనే ఉంటది. అది అక్కడ గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ మాత్రం థ్రెడ్‌ని కొంచెం లాక్కుంటూ రావాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్‌గా వస్తది. ఎక్కడే గానీ లోపల థ్రెడ్ గూడా ఊడిపోకుండా ఉంటది. చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఇప్పుడు మీరే వీడియోలో చూపించే విధంగా సన్నగా వస్తాయి. ఈ వీడియోలో చూపించినట్టు. కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.